బీసీఎస్సీ ఎస్టీ ప్రథమ వార్షికోత్సవ సభకు సభాధ్యక్షులు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజ్ గారికి మరియు వేదిక మీద ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్స్ నాగం కుమారస్వామి గారికి, రామయ్య గారికి ప్రొఫెసర్, పూరపాటి రమేష్ గారికి ప్రొఫెసర్, ఆ తర్వాత ఇబ్రహీం గారికి, బండి పుల్లయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే మహబూబాద్ గారికి, పూర్ణచంద్రరావు గారు మాజీ డీజీపీ గారికి, రఘునాథ్ గారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్, బార్ కౌన్సిల్ మెంబర్, మార్గ మధ్యంలో ఇప్పుడే బయలుదేరి వస్తున్నారని మరి మీటింగ్ అంటారు లేదా చాలా దూరం నుంచి ఆర్ కృష్ణయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులందరికీ, జోనల్ నాయకులందరికీ, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులకు, మొత్తంగా 5 రోజులలో కేవలం 5 రోజులలో హైదరాబాద్లో మన వార్షికోత్సవం జరపాలని ఒక పిలుపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది ప్రతినిధులు హాజరై రిజిస్ట్రేషన్ చేయించుకున్న మీ అందరికీ ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాం. అసలు ఈ జేఏసీ ఈ రాష్ట్రంలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది? చందా మల్లయ్య గారికి, వారు ప్రొఫెసరే, మర్చిపోవడం జరిగింది. రాంబాబు, అమ్మ రాము యాదవ్, ఇంకా ఏకలవ్య గారికి, చాలా మంది రాష్ట్ర నాయకులు, ఏమనుకోవద్దు అందరి పేర్లు చదవలేకపోతుంది. ఒక సంవత్సర కాలం క్రితం, దాదాపు 15 నెలలు అవుతుంది, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద జన్మించి. ఇది 15 నెలల బిడ్డ మాత్రమే. 15 నెలల బిడ్డ 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తాం. 15 నెలల బిడ్డ 150 ఏళ్ల కాంగ్రెస్ మీద యుద్ధం చేయడానికి 10 సంవత్సరాలు రాజ్యాంగం పట్టుకున్న ఈ చేతులతో ఒక 10 అడుగుల కర్ర తీసుకొని నాగర్గూల్ భూముల్ని ఆక్రమిస్తుంటే ఓ కర్ర తీసుకొని బయలుదేరడం జరిగింది. రాజ్యాంగం పట్టుకున్న చేత్తో కర్ర ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? అది విశారదన్ అనే రాజ్యాంగం పట్టుకున్నాడు, అదే చేతితో కర్ర తీసుకొని పోవడం జరిగింది. ఎందుకు? అక్కడ ఉన్న 100 ఎకరాల భూమి మాదిగలకు ఇచ్చారు, బీసీలో అన్ని కులాలకు ఇచ్చారు భూమి. అలాంటి భూమి మీద ఒక పెద్ద ప్రైవేటు పరిశ్రమ యాజమాన్యం కన్నేసి ఆ భూమిని ఆక్రమిస్తే, ఆక్రమించిన భూమిని ఆక్రమించిన వాడిని తీసుకుపోయి జైలు వేయాలి, కేసులు పెట్టాల్సింది పోయి ఆక్రమణకు గురైనటువంటి భూబాధితులు మా భూమి అని అక్కడికి పోతే
వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెడుతున్న సందర్భంలో ఆ భూమి చుట్టూ పూర్తిగా ఒక పెద్ద 12 అడుగుల 15 అడుగుల గోడలు కట్టి అందులో వందలాది మంది రౌడీలను పెట్టి ఈ భూమి ఫలానా భారతదేశంలోని అతిపెద్ద ఒక కంపెనీది అని రాసుకొని, అంటే లోపల ఒక రౌడీలతోటి ఆ భూమిని కాపాడడం, ఆ రౌడీలకి రక్షణగా భూ యజమాని ఉండడం, ఆ భూ యజమానికి రక్షణగా రేవంత్ రెడ్డి ఉండడం. నేను కర్ర తీసుకున్నది పోలీసుల మీదకి కాదు, నేను కర్ర తీసుకుంది బీసీఎస్సీల రౌడీల మీదకి కాదు, నేను కర్ర తీసుకున్నది ఆ భూ యజమాని మీదకి కాదు, నా మీదకి కర్ర తీసుకొని రావాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి మీదకే కర్ర తీసుకున్నా. ఎందుకు? రాజ్యాంగం పట్టుకున్న నేను రౌడీగా కూడా మారతాను చెప్తున్నా. ఇక్కడ నా ఆత్మరక్షణ కోసం, నా అణగారిన వర్గాల ఆత్మరక్షణ కోసం రాజ్యాంగం పట్టుకుంటా, డిఫెన్స్ మెకానిజం కోసం రౌడీగా కూడా కొట్లాడతా అని చెప్తున్నారు. ఎందుకు ఈ మాటతో ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? మేధావిని నా మీద ముద్ర ఇస్తే నేను తట్టుకోలేనా? చాలా బాగా మాట్లాడతాడు ఈయన మేధావి. నేను మేధావి కాదు, ఈ మాట నేను పడలేను. శత్రువు ఏ రకంగా యుద్ధానికి వస్తాడో, ఎన్ని రూపాలతో దాడి చేస్తాడో అన్ని రూపాలతో ప్రతి దాడి చేయడానికి సిద్ధపడుతున్నా. ఒకవేళ జేఏసీ పుట్టకపోతే, తెలంగాణ గడ్డ మీద 15,000 పసిగుట్ట అయినటువంటి జేఏసీ పుట్టకపోతే ఖమ్మం వెలుగుమట్ల భూమిని రక్షించడానికి ఎవరొచ్చే ఉండేవారు? నేను ఆ తల్లిని అడుగుతున్నా, ఎవరొచ్చి ఉండేవారమ్మా? 1924, ఇది 2026, 101 సంవత్సరం క్రితం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ. 101 సంవత్సరం క్రితం కమ్యూనిస్ట్ పార్టీలు పుడితే 80 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు అడ్డా వేశారు ఖమ్మంలో. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ వెలుగుమట్ల భూములని, వెలుగుమట్ల ఇళ్ళని కూలి చేస్తే ఒక్క కమ్యూనిస్ట్ కూడా వాళ్ళని రక్షించడానికి అక్కడ ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు కూర్చోడం, ఆ కూల్చిన దగ్గరికి ఒక్క కమ్యూనిస్ట్ నాయకుడు పోకపోవడం. కారణం ఏంటి? ఒక తుమ్మల నాగేశ్వరరావు అనే ఒక కమ్మ, ఒక రేవంత్ రెడ్డి ప్రతినిధి అక్కడ భూమిని 750 ఇళ్లని నేలమట్టం చేస్తే నేను కొమ్మెర పోరాటంలో ఉన్నానమ్మా. అప్పుడు వారం రోజులు లేటుగా పోయింది. కలెక్టర్ దగ్గరికి పోయినా, జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా, బాధితుల ఇండ్లన్నీ నేలమట్టమైతే నేలమట్టమైన ప్రతి ఇంటికి దర్శించిన ఆ పగిలిపోయి కూలిపోయిన ఇండ్ల కింద ఉన్న పిల్లల పుస్తకాలు, కాగితాలు, గిన్నెలు, బొచ్చల్ని పరిశీలించి అర్ధరాత్రి 3 దాకా మాట్లాడిన బాధితుల కోసం. అక్కడ రాంబాబు అనేటువంటి ఒక యోధుడైన కార్యకర్త ద్వారా బయలుదేరారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ స్వోత్కర్ష కాదు, ఇంకోటి కాదు. 750 ఇళ్లలో మొత్తం బీసీల, ఎస్సీ, ఎస్టీల ఇళ్ళే, ఏదో ఒకరిద్దరు తప్ప. ఆ ఇళ్ళని నేలమట్టం చేసి, ఎందుకు నేలమట్టం చేశామంటే అసలు ఆ భూమిలోకి రావడమే నేరం అన్నాడు కలెక్టర్. ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడమే నేరము అన్నాడు. నేరం అట, క్రైమ్. నేరం చేశారు 750 మంది. ఆ భూదాన భూమిలోకి వచ్చి ఆక్రమించి ఇల్లు కట్టుకున్న 750 మంది నేరస్తులు అని చెప్పాడు కలెక్టర్ నాతో. కలెక్టర్ ఆ మాట చెప్పిండు. భూ బాధితులందరినీ, భూమి ఇల్లు కోల్పోయిన బాధితులు గెలవడం, వాళ్ళ శిబిరం దగ్గర అంత ఘోరమైన శ్రీలంకలో దాడులు జరిగితే వాళ్ళ శిబిరాలు, పాలస్తీనా శిబిరాలు, దేశంలో అంతర్యుద్ధాలు జరిగితే కాశ్మీర్లో శిబిరాలు, ఏ శిబిరాలని నా బాధితుల శిబిరాలు, అంత ఘోరమైన శిబిరాలు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. అలాంటి శిబిరం భారతదేశంలో మాతృభూమిలో తెలంగాణ తల్లి అనే ఈ గడ్డ మీద 300-400 మంది తల్లుల రోదనలతో తిండి లేక
పోరగాళ్ళు చిన్న చిన్న బిడ్డలకి పాలిచ్చే పరిస్థితి లేక ఎక్కడోళ్ళు అక్కడ ఒక దేశం మరొక దేశం మీద దాడి జరిగితే ఎట్లా ఉన్నారో ఒక తెలంగాణలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు 600-700 మంది బాధితుల దగ్గర శిబిరానికి పోయి తెల్లవారి దాకా మాట్లాడిన వాళ్ళతో అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది గుండెలో. ఆ ఇల్లు కోల్పోయిన భూమిలో వీళ్ళందరికీ ఇండ్లు కట్టించేదాకా నిద్రపోమని నిర్ణయం తీసుకోండి. నా గుండెలు కరిగిపోయింది, నా కళ్ళల్లో రక్త కన్నీరు వచ్చింది. నా వల్ల కాలేదు. నా మిత్రుల్ని కార్యకర్తల్ని అందరినీ సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో ఖమ్మం మీదికి పోయినాం దండయాత్రకి, యుద్ధానికి. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూలిస్తే 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూలిస్తే 15 నెలల బిడ్డ జేఏసీ పోయింది ఖమ్మానికి. యుద్ధం మొదలు పెడితే నేరమన్న కలెక్టర్, నేరం చేశారు మీరు, ఆ భూమిలోకి వచ్చి ఇల్లు కట్టుకోవడమే నేరమన్న కలెక్టర్ 350 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిండు కట్టుకోమని. ఎవడు నేరస్తుడు? కలెక్టర్ నేరస్తుడైపోయాడు. ఇక్కడ కలెక్టరే నేరస్తుడు. ఎందుకు? నేరం చెయ్యని వాడిని నేరస్తుడుగా నువ్వు ప్రకటించి ఇల్లు కూలగొట్టినావు కాబట్టి కలెక్టర్ నేరస్తుడు. ఎవరు అక్కడ పాపం బాధితులు మాట్లాడటం రాక విశారణ సార్ అట, ఆయన ఏదో జేసీబీ అట, జేఏసీ అంటారు అట్లా తల్లి. నిజమేనమ్మా, అది జేసీబీ, వాడిని కూలగొట్టే జేసీబీ, వాడిని తొలి పారేసే జేసీబీ. ఎవరు విశారణ సార్ అట, జేసీబీ అట, వాళ్ళు ముఖ్యమంత్రి జేసీబీ బుల్డోజరే ఒక్కలేనే తొడ్డి పారేస్తాం. 152,000 సంవత్సరాల వ్యక్తి ధర్మరాజ్యాన్ని భూకంపంలో వేసుకోవాలి. ఇంకా ఏమి చూడలే. జేఏసీ పుస్తకం దులపలే నేను, ఇంకా అట్ట దులపలేదు నేను. ఇంకా దాంట్లో విశేషం ఉంటుంది, పీఠిక ఉంటుంది, ముందు మాట ఉంటుంది, అధ్యాయాలు ఉంటాయి, పాఠాలు ఉంటాయి. శాంపిలే ఈ సంవత్సరం చూపించి ఒక శాంపిల్ మాత్రమే. కొమర బాధితుల దగ్గరికి పోయి అర్ధరాత్రి పూట దాడి జరిగిందని పోతే సాకలి తల్లి, అర్ధరాత్రి మీద దాడి జరిగితే ఒక బిడ్డను చంపేస్తారు ఎట్లు, వాళ్ళని కాపాడతాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడతాడట. ఈ రేవంత్ రెడ్డి అట సాక వాళ్ళ మీద దాడి జరిగితే బిడ్డను చంపితే వాళ్ళని కాపాడతాడట. నువ్వు కాపాడతావు వాళ్ళని, నువ్వు కాపాడుతావు కదా. కొమర పోవడం జరిగింది. నాగర్ కర్నూలు పట్టణంలో 500 మందితో తెల్లవారుజామున 4 గంటల దాకా నడి బజార్లో కూర్చొని మొత్తం ట్రాఫిక్ ని దిగ్బంధించి పోలీసులు వచ్చి ఎవరైతే కొట్టి చంపినా వాడి మీద కేసు పెట్టించున్నారు. జేఏసీ పుట్టకపోతే ఎవరు రావాలని నేను అడుగుతున్నా. ఒక్క పార్టీ రాలే. జేఏసీ పుట్టకపోతే అది ప్రశ్నించడానికి, అడగడానికి ఎవరు వచ్చి ఉండేవారు అని. ఎందుకంటున్నా ఈ మాట? నేను ప్రారంభించిన తర్వాత, మన జేఏసీ ప్రారంభించిన తర్వాత ఉద్యమం, అప్పుడు కేటీఆర్ వచ్చింది, అప్పుడు బీజేపీ రామచంద్ర వచ్చింది, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, అప్పుడు కాంగ్రెస్ లో ఒకరిద్దరు వచ్చింది. అయ్యో పాపం, ఎందుకు వచ్చారు? 15 నెలల బిడ్డ, 15 నెలల బిడ్డ ఏమో యుద్ధానికి పోయింది కొమర. 150 పార్టీలు, 100 సంవత్సరాల పార్టీలేమో 4 రోజుల తర్వాత వచ్చి ఇది ప్రపంచానికి తెలియజెప్పిన జేఏసీకి అభినందనలను ఒక్కొక్క పార్టీ వచ్చి చెప్తారు. ఎందుకు? బీజేపీకి కళ్ళు లేవా? నెత్తి లేదా? తలకాయ లేదా? బీజేపీకి కార్యకర్తలు లేరా? బీజేపీకి కొమరలో కార్యకర్త లేడా? ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా కొమరలో కార్యకర్త ఉన్నాడు, బీజేపీ కూడా కార్యకర్త ఉన్నాడు, కాంగ్రెస్ కూడా కార్యకర్త ఉన్నాడు, బీఆర్ఎస్ కూడా ఊళ్ళో కార్యకర్త ఉన్నాడు. ఎవడంటే ఆ కార్యకర్త సాగవాళ్ళని చంపిన వాళ్ళ చుట్టాలే వాళ్ళ కార్యకర్త. ఇంకా వీడాడ కేసు పెడతాడు, ఎలా పెడతాడు కేసు? అక్కడికి జేఏసీ పోయి ఏంటి మార్పులు అన్నాడు.
ఈ మాటలు రామోజీరావు రాస్తాడా? వేదిక మీద రాస్తాడా రామోజీరావు? ఈనాడు పేపర్లో రాయమని ఈ పోరాటాన్ని రాయలే. ఎందుకు రాయలే? ఒక కాట్లాపూర్ సర్పంచ్ వచ్చింది. అగో ఆఫీసులో కొమ్మెర బాధితులు ఉన్నారు, చేతగా కూర్చున్నారు పొద్దు నుంచి. అగో అక్కడ వెలుగుమట్ల బాధితులు ఉన్నారు. కాట్లాపూర్ సర్పంచ్ 1400 ఎకరాల భూసేకరణ మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డి. ఎవరి భూములు? సగం మాదిగల భూములు, సగం గొల్లల భూములు, పైన 10-20% ముదిరాజులు, ఎస్సీల, బీసీల భూములు. మాదిగలకు ఏడ భూములు అంటే ఇనాం నుంచి వచ్చినటువంటి నిజాం టైం నుంచి ఇందిరాగాంధీ టైం వరకు ఇచ్చినటువంటి ఇనాం పట్ట, ఇనాం అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అంతా కావాలంట రేవంత్ రెడ్డికి. ఎందుకు? ఆడ పరిశ్రమ పెట్టిస్తాడట ఆయన. ఇండస్ట్రియల్ పార్క్ కింద 1400 ఎకరాల భూమిని భూసేకరణ చేస్తాడు. ఆడపోయి కొట్లాడితే ఒక్క పార్టీ కొట్లాడక రాలే అక్కడికి. ఏ పార్టీ ముందుగా రాలేదు. ఖమ్మం ఎట్లా పోయినా ముందుగా ఊరు పోయి అదంతా సర్వే చేసి ఆ 2 గ్రామాల్లో మన కార్యకర్తలే ఉన్నారు, ఆ చుట్టుపక్కల కార్యకర్తలే ఉన్నారు, పక్కన షాదినగర్, మహబూబ్నగర్, వికారాబాద్ మొత్తం కార్యకర్తలని తీసుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలో 10 గంటల సేపు యుద్ధం చేస్తే భూసేకరణ అయిపోయింది. ఎందుకు జరిగినాయి అంటున్నాయి? ఎట్లా జరిగినాయి అంటారా? ఏ విధంగా జరిగినాయి అంటున్నా ప్రపంచంలో నేను అడుగుతున్నా ఈ మాట. తుమ్మల నాగేశ్వరరావు 700 ఇళ్ళని కూలగొట్టిండు కదా. 300 ఇళ్ళు ఇచ్చినాక నీ పాపం ఆగిపోదు, నీ పాపం చల్లారు. 700 ఇళ్ళు కట్టించిన నీ పాపం చల్లారు. నీ పాపానికి గోరి కట్టేది రేపు వచ్చే ఎన్నికల్లో నిన్ను సమాధి చేయడానికే జేఏసీ యుద్ధం ప్రారంభించింది. ఈ కమ్మరాజ్యాన్ని స్థాపించడానికి. కమ్మరాజ్యానికి ప్రతినిధి చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి, ప్రపంచంలో ఉన్న కమ్మూరందరికీ ప్రతినిధి తుమ్మల నాగేశ్వరరావు. ఆయనకి ఒక శ్రీనివాసరెడ్డి అనే ఒక మంత్రి. వాళ్ళిద్దరికి మన 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు చంపడానికి వచ్చినా మెదలకుండా కూర్చుంటాడు. ఆయన దళిత నాయకుడా, దళితుల పేరు మీద మంత్రి అయిండు. ఆయనే బట్టి విక్రమార్క. 3 కోట్ల మంది చంపిన ఓట్లు ఇచ్చి మాట్లాడారు. ఆ 3 మంత్రులు కలిసి 700 ఇళ్ళని కూలగొట్టిరారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎటు మాట్లాడకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. మీరు దున్నుకోండి కమ్మాన్ని. ఆ 3కి ఇచ్చింది అవకాశం. ఈ సమస్య వెలుగులోకి తీసుకురావడం, ఈ సమస్యని ప్రపంచానికి చెప్పడం, ఇందులో ఉన్న నేరాన్ని, ఘోరాన్ని, మోసాన్ని, దోపిడీని ఎవడు దోషవాన్ని ప్రపంచం ముందు కట్టేయడం, ఆ దోషి గురించి చెప్పడం, ఆ దోషి మీద పోరాటం చేయడం, వాడు డిమోరలైజ్ కావడం, వాడు నైతికంగా సమాధి కావడం, ఆ నైతికంగా సమాధి అయిన బయట నుంచి వచ్చి నేను మీ మీద దాడి చేయడాన్ని ఆపుతున్నా లేదా కొంత మీకు సహాయం చేయగలుగుతున్నా అనే దగ్గరికి 15 నెలల బిడ్డ జేఏసీ సాధించిందని చెప్తున్నా. సంకల్పం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆర్ధత, ఆర్తి ఉండాలి, గుండెలు పగలాలి. పేదవాడి మీద కాలుబడ్డ, ఏలుబడ్డ, దాడి చేసిన వాడు ఎవడన్నా కానీ ఒక పేదవాడి మీద, ఒక మధ్యతరగతి పౌరుడి మీద ఒక దాడి జరిగితే మనకి నిద్ర పట్టొద్దయ్యా. నీ ఇంట్లో దాడి జరిగితే నీకు ఎట్లా నిద్ర పట్టదో, సమాజం మీద దాడి జరిగినా మనకి నిద్ర పట్టొద్దు. వాడే నాయకుడు. తెలంగాణ గడ్డ మీద జేఏసీ స్థాపించిన తర్వాత ఆ జేఏసీ కొన్ని పోరాటాలు మొదలుపెట్టి, అది ఎంత పెద్ద పోరాటాలు! స్వరాజ్య పాదయాత్ర అని 10,000 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని పాదయాత్ర. చైనాలో 9,000 కిలోమీటర్లే జరిగింది. కానీ తెలంగాణలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు జరిగిందంటే, చైనాలో 1,00,000 ఎకరాల భూస్వాములే ఉంటే తెలంగాణలో మహబూబాబాద్లో బండి పుల్లయ్య గారి ఊళ్ళో 1,50,000 ఎకరాల భూస్వాములు ఉంది. కాబట్టి మావో 9,000 కిలోమీటర్లు నడిస్తే విశారదన్ 10,000 నడవాలని పోయింది. ఎందుకంటే మావోతో పోల్చుకోవడం కాదు, అక్కడ భూస్వామి యొక్క శక్తి తక్కువ, మహబూబాబాద్ భూస్వామి శక్తి ఎక్కువ. అందుకనే ఇంతమంది ఎమ్మెల్యేలు తెలిసినా నేను పెద్దగా ఎవరిని పిలవకుండా బండి పుల్లయ్య గారిని ఎందుకు పిలిచినంటే,
చైనా భూస్వాముల కన్నా పెద్ద భూస్వామి అయినటువంటి జన్నారెడ్డి ప్రతాపరెడ్డిని మట్టి కరిపించాడు ఈ పండితుడు. జన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, సురేందర్ రెడ్డి వీళ్ళంతా ఒకతాను ఒక్కరే. సురేందర్ రెడ్డి ఎవరు? నెహ్రూ క్యాబినెట్ లో వాళ్ళ బావ, వాళ్ళ అన్న అతిపెద్ద కీలకమైనటువంటి వ్యక్తి. స్వాతంత్రం వచ్చినాక మొదటి పార్లమెంట్ రామచంద్రారెడ్డి వీళ్ళ సొంత పక్కనిచ్చిన బావ. ఆ తర్వాత సురేందర్ రెడ్డి పార్లమెంట్ లో మెంబర్ అయ్యాడు వరంగల్ నుంచి. ఆ సురేందర్ రెడ్డి యొక్క కొడుకే రఘురామరెడ్డి ఖమ్మంలో పార్లమెంట్ సభ్యుడు. ఆ రఘురామరెడ్డి, సురేందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళందరి దగ్గర కలిపిన బంధువే విసునూరు రామచంద్రారెడ్డి. ఈ విసునూరు రామచంద్రారెడ్డి ఈ మొత్తం బంధువుల యొక్క కలయికే హైదరాబాద్ లో బేగంపేట లక్షల కోట్ల రూపాయల వేల ఎకరాల సామ్రాజ్యం. వీళ్ళకి దేశంలో ఎక్కడా లేని గుర్రపుల యొక్క హార్స్ రేసింగ్ కోర్టు. వీళ్ళ పైసలతోటే రేవంత్ రెడ్డి 1500 కోట్ల రూపాయలు ఈ కుటుంబాలు ఇస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇవి మూల సూత్రాలు. ఏంటి రాజ్యం అంటారు? ఈ 1500 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఒంటి మీద చొక్కా లేని, కడుపుల పేగులు లేని, తిండి లేని, మట్ల పొరలాడి భావోద్వేగాలతో కూలి నాలి పని చేసుకునే వాళ్ళ నోట్ల మందు పోసి చికెన్ చేయడానికి 1500 కోట్లు మన ప్రజలు ఖర్చు పెట్టారు. నీ తండ్రిని కొట్టి, నీ తల్లి కోకన్ రైతుని చింపి, నీ తల్లి నీ తండ్రిని కొట్టిన భూస్వామికి ఓటేయమని మనమే ఓటేసినాం. నీ తండ్రిని కొట్టిన వాడికి ఓటేసినాం. వాళ్ళ దగ్గర భూస్వామి దగ్గర ఆ సురేందర్ రెడ్డి, ఆ ప్రతాప్ రెడ్డి, జన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి భూస్వాముల ఇళ్లలో ప్రతి ఇంటి నుంచి ఒకడు గడిలో కూలి పని చేసేది, ఎట్టి చాకరి. ప్రతి కులం ఎట్టి, ప్రతి ఇంటి నుంచి ఒక ఎట్టికి పోయారు. వాడు ఎప్పుడో సంవత్సరానికి ఇంత అన్నం పెడతాడు. ఎట్టి చాకరి చేయడం. తెల్లవారుదామున 3 గంటలకు లేచి గడిలోకి పోయి పని చేయడం మొదలు పెట్టేది. 3 గంటలు. వాళ్ళ బిడ్డలు తెలంగాణ 14 సంస్థానాలు తెలంగాణలో, 12 సంస్థానాలు రెడ్లై, ఒకటి కర్ణాది, ఒకటి వెలమదొరది. ఆ 12 సంస్థానాల రెడ్ల గురించి ఒక దగ్గర కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి మనం రెడ్లని ఒకప్పుడు తెలంగాణని ఏలిన రెడ్లం, ఆఫ్టర్ ఒక వెలమూడు రాజ్యాన్ని వెళ్తాడు, మనం రెడ్లను తెలంగాణ వెళ్ళాలి కదా అని రెడ్లందరినీ కూర్చోబెట్టి ఆర్గనైజ్ చేసి ఆ సురేందర్ రెడ్డి దగ్గరికి, జన్నారెడ్డి వాళ్ళ కుటుంబం దగ్గర పోయి కోట్ల రూపాయలు తెచ్చుకొని ఇలా రాజ్యానికి వచ్చి ఎవరు ఆపాలి? ఎవరు మాట్లాడాలన్నారు? మొదటి దశలో విప్లవం స్వతంత్ర విప్లవం రాదు. విప్లవ ఆలోచనలు మొదలైనప్పుడు పాలక వర్గంలోనే ఘర్షణ మొదలైంది. పాలక వర్గమే విప్లవంగా అక్కడక్కడ రూపాంతరం చెందింది. తెలంగాణ గడ్డ మీద జేఏసీ స్థాపించిన తర్వాత అంతకుముందు స్వరాజ్య పాదయాత్ర చేసి, తెలంగాణ గడ్డ మీద స్వరాజ్య పాదయాత్ర నేను మాదిగల కోసం చేయలేదు. సమస్య లేదు, సగర్వంగా చెప్తున్నాం. తెలంగాణ గడ్డ మీద 12% ఉన్న నంబర్ 1 మాదిగ కులంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. అదో సమస్య లేదు. కానీ 12% మాదిగలుగా బతికితే మన జీవితం వృధా. మాదిగల కోసమో మాదిగలుగా బతుకంటే 12% ఉన్నా, నువ్వు రాజ్యాంగ రిజర్వేషన్లు ఉన్నా, ఇంకేరున్నా కూడా నీ బ్రతుకు వృధా. ఎందుకు వృధా? నువ్వు 12% ఉన్నావు కదా, అంటే పెద్ద సంఖ్య అన్నావు కదా, రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది కదా, చలో గ్రామంలో ఉన్న 90% మంది బీసీఎస్ ఎస్టీలు నువ్వే పోయి ఆర్గనైజ్ చేయి, తెలంగాణ గడ్డ మీద 3 కోట్ల మంది ఆర్గనైజ్ చేద్దామన్న ఆలోచనతో స్వరాజ్య పాదయాత్రతో బయలుదేరి తెలంగాణ గడ్డ మీద ముదిరాజుల వాటా ఎంత అని ప్రశ్నల ఫిరంగులో తెలంగాణ గడ్డ మీద ముదిరాజుల మీటింగ్ పిలిచారు. నేను మాదిగ కులస్తుడిని, నన్ను ముదిరాజులు పిలిచారు మీటింగ్కి, నన్ను పద్మశాలిని పిలిచారు, యాదవులు పిలిచారు, సమస్త బీసీ కులాలు ఒక మాదిగ కులస్తుడైన విశారదాన్ని పిలిచి చెప్పించుకుంటున్నారు ఎట్లా యుద్ధం చేయాలో, ఎట్లా పోరాటం చేయాలి. అరే ఎవడో కూడా అలాగడ మధ్యలో కొంతమంది హైదరాబాద్ లో దళారుల విశారదను మాదిగ కులస్తుడైతే ఎట్లా బీసీలు? ఇది గ్రామంలో ఎవరికి లేదు, ప్రగతిశీల భావాలు ఉన్నోడికి ఎవరికి లేదు, దళారికి దొంగలకే ఉంది ఆలోచన, ఎవరికి లేదు.
నాకు ఈశ్వరయ్య గారు లేదా తండ్రి లాంటి వ్యక్తి? బీసీ కాదా? నాతో యుద్ధం చేస్తున్నాడు, మా ఇద్దరితో కలిసి యుద్ధం చేస్తున్నాడు. వారి స్ఫూర్తితో, వారి ఆలోచన. వీళ్ళంతా బీసీలు కదా. బండి పుల్లయ్య గారు బీసీ కదా. కూరపాటి నారాయణ రమేష్ గారు బీసీ కదా. ఎవరు బీసీ కాదు? వేదిక మీద సగానికి పైగా 30% బీసీలు ఉన్నారు. ఇందులో బీసీలు ఉన్నారు. బీసీల కోసం కాంశీరాం మండల కమిషన్ ఉద్యమం, అంబేద్కర్కి యుద్ధం చేస్తుంటే అంబేద్కర్ యుద్ధంలో బీసీలు దొరకలేదు, స్వాతంత్రోద్యమంలోకి రండి అని గాంధీ ట్రాప్ చేసింది. వాళ్ళ ట్రాప్ చేసిండు. మానవ ఆక్రమణ చేసిండట. మానవ ఆక్రమణ, దాన్ని ఏమంటారు లీగల్ గా? హ్యూమన్ ట్రాఫిక్. ఎందుకు? బీహార్లో గాంధీ మీటింగ్ కి లక్షల మంది వచ్చారు. గుజరాత్ లో గాంధీ మీటింగ్ కి లక్షల మంది వచ్చారు. ఆయన మీటింగ్ కి కోట్ల మంది హాజరయ్యారు. భారతదేశానికి స్వాతంత్రం వస్తే వైశ్యులకి వ్యాపారం వస్తుందని వైశ్యులకి చెప్పింది. వైశ్యులకి మొత్తం బ్రిటిష్ వాడిని ఎల్లగొడితే అంతకన్నా వ్యాపారస్తులుగా మీరు పెరిగిపోతారని గుజరాత్, ఉత్తర భారతదేశం మార్వాడీలకు చెప్పిండు. మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చి భారతదేశంలో బనియా క్యాపిటలిస్టులని పుట్టించిన వాడు గాంధీ. ఓకే, వాళ్ళకి చెప్పిండు. క్షత్రియులకు ఏం చెప్పిండు? ఈ భారతదేశాన్ని, రాజకీయాన్ని మీరే పరిపాలించవచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఎలగొడతారని క్షత్రియులకు చెప్పిండు. బ్రాహ్మణులకు ఏం చెప్పిండు? క్షత్రియుని పీఠం మీద కూర్చోబెట్టి మీరే రాజకీయాన్ని నడపండి, అవసరమైన క్షత్రియుడు దొరకకపోతే నెహ్రూనే కూర్చోబెడదామన్నాడు. బ్రాహ్మణులకి రాజ్యం చెప్పిండు, క్షత్రులకి రాజ్యం చెప్పిండు, వైశ్యులకి వ్యాపారం చెప్పిండు, శూద్రులకి ఏం చెప్పిండు? మీరు అంబేద్కర్ అయిపోతే మీరు నాశనం అయిపోతారు, మీరు నాతో రండి అని. భారత స్వాతంత్రం వచ్చాక బీసీల నోట్లో మన్ను పడింది. రిజర్వేషన్లు అంబేద్కర్ ఇచ్చేదాన్ని కోల్పోయారు. గాంధీ ట్రాప్ లో పడి రిజర్వేషన్లు లేకుండా చచ్చిపోయింది బీసీ జాతి. అంబేద్కర్ నమ్ముకున్న ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చాయి. చెప్పాలి, ఎవరి వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలో మార్వాడీలకి ఇంత వ్యాపార పునాది రోజున ఎవడు వాడు? ఎవరు? గాంధీ. నీకు స్వాతంత్రం అందించిందా? మార్వాడి సామ్రాజ్యాన్ని పునాది రాయించినాడు గాంధీ కదా. గాంధీ కాదని అడుగుతున్నా నేను. అంటున్నా సవాలు చేస్తున్న తమిళనాడు విజయ్. తమిళనాడు విజయ్ అగ్రవర్ణస్థుడైనటువంటి సేనాపతి రాబర్ట్ కొడుకు ఆల్బర్ట్ సేనాపతి వెల్లలారనేటువంటి వెలమ కులానికన్నా 100 రెట్ల శక్తివంతులైనటువంటి భూస్వామ్య బిడ్డ. విజయ్కి ఒకటే మాట్లాడాను, నువ్వు హిందీ మీద వ్యతిరేకంగా మాట్లాడిన సంతోషం. మద్రాసులో ఉన్న ఉత్తర భారతదేశ బనియాల చేతిలో తమిళనాడు వ్యాపారం ఉన్నది. వాళ్ళని ఎల్లగొట్టగలవారు విజయ్ని అడుగుతున్నారు. ఏంటి? అంబానీ, అదానీలు మద్రాసులో అడ్డం వేసి మొత్తం ప్రపంచ వ్యాపారాన్ని నీ తమిళనాడులో ఉండి నడుపుతున్నారు. వాళ్ళని ఎల్లగొట్టగలవా? విజయ్ అడుగుతున్నాను. 50 లక్షల ఎకరాల భూమి తమిళనాడులో ఉంది. 50 లక్షల ఎకరాల భూమి ప్రజలకు కావాలి, పంచుతామని అడుగుతున్నాను. నేను నమ్ముతున్న పంచుతాడే. మీరు చెప్పాలి మరి. విజయ్ ఫోటోలు వేసుకున్నాను, మీరు చెప్పాలి. చెప్పాలా మీరు? అందుకనే ఆశిద్దాం విజయ్. ఎందుకంటే చూడటానికి అమాయకంగా మంచోళ్ళగా ఆశిద్దాం. అందుకని నేనేమంటానంటే స్వరాజ్య పాదయాత్ర ద్వారా, ఆ తర్వాత బీసీఎస్సీ ఎస్టీ చేసే యుద్ధం ద్వారా, అయ్యా బీసీల కోసం యుద్ధం చేయాలి. ఒక కాంశీరాం చమార్ మాదిగ కులస్తుడై ఉండి పార్లమెంట్ ముందు 90 రోజులు గోధుమ పిండిని గుట్టలుగా పోసుకొని అక్కడే రొట్టెలు చేసుకొని, అక్కడే పుల్లలు ఏరుకొని, పొయ్యి వెలిగించి రొట్టెలు చేసుకొని, ఆ పిండి గుట్టలంతా పోసి రొట్టెలు చేసుకొని రొట్టెలు తిరుగుకుంటూ 50,000 మందితో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తే మండల కమిషన్ విశ్వనాథ్ ప్రసాద్ ని దిగొచ్చి మండల కమిషన్ అమలు. అప్పుడు నాకు ఎవడు ఆదర్శం? కాంశీరాం అనే చమార్ మాదిగ ఆదర్శం. నేను తెలంగాణ గడ్డ మీద దరిద్రంతో, పేదరికంతో, రాజ్యం గురించి తెలవక, భూమి గురించి తెలవక, రిజర్వేషన్ తెలవక, రాజకీయ చైతన్యం లేని అమాయకంగా బతుకుతున్న 2 కోట్ల మంది బీసీల కోసం ఒక మాదిగ కులస్తుడైన విశారదను యుద్ధం చేయాలనుకుంటారో చేస్తాను. ఎవరు ఆపుతారో చూస్తాను.
ఎవరు ఆపుతాడు? రోజు తెరిస్తే ఆయన మాదిగా విశారదన మాదిగా బీసీల కోసం ఎట్లా చేస్తారు. అంబేద్కర్ అట్లా ఎలా కొట్టుకున్నారు? ఇంకా కోలుకోలేదుగా అంబేద్కర్. కాన్శీరామ్ మండల్ కమిషన్ కోసం యుద్ధం చేస్తుంటే బీసీలు అగ్రవర్ణ పార్టీలలో తిరిగి చాలా మంది తెలియక అమాయకులు. రోగి ఎవరో వైద్యం రోగికే చేయాలి. ఎవరు రోగి? ఎవరు మానసికంగా జ్ఞానం లేని పరిస్థితి ఉంటే వాళ్ళకి వైద్యం చేయాల్సింది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవరైతే అమాయకంగా తమకు రావాల్సిన ప్రతిఫలం వాటా గురించి చైతన్యం లేకుండా బతుకుతున్న బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీలు నన్ను ఎంత తిరిగి నేను వాళ్ళని అంత ప్రేమిస్తాను డాక్టర్లు ఇస్తున్నా. ఎందుకంటే అమాయకం తెలియక, పోరాటం లేక. మీ బీసీ రిజర్వేషన్ల కోసమే పోరాటంలో రాలేదు. మన బీసీ రిజర్వేషన్ల కోసమే పోరాటానికి రావడంలే. తెలంగాణ రాజ్యాన్ని సాధించడానికి మాత్రం కేసీఆర్ అక్కడ పోయారు. అంబేద్కర్ పక్కన బీసీ రిజర్వేషన్ల కోసం రాలేదు, దేశ స్వాతంత్రం కోసం గాంధీ అక్కడ పోయారు. అటు గాంధీ ఉచ్చులో పడితే, ఇటు కేసీఆర్ ఉచ్చులో పడితే మీ ఉచ్చుల్ని ఇప్పి బయటికి తీయడానికి వచ్చాడు. అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీలకి రిజర్వేషన్ 42% అన్నాడు మనోడు పాపం రేవంత్ రెడ్డి. 42% ఏం చేసినారో బాబా బిల్లులు? ఏడబెట్టినా బిల్లులు? ఆయన ఎందుకు నవ్వుతుండో తెలుసా? రోజు మాట్లాడి నవ్వుతాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అనుకుంటారు? ఈ అమ్మ బీసీని బలి మోసం చేసిన నీకు తెలవట్లేదా బాబు? ఈ అమ్మ బీసీని బలి. అరే ఢిల్లీ పోయి మెట్రో రైలు మొన్నది ఉన్నది 2 నెలల క్రితం మెట్రో బక్కలేదా? మెట్రో రైలు లేదు. ఎర్ర బస్సులు ఎక్కి హైదరాబాద్ వస్తే డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కి హైదరాబాద్లో బ్రహ్మాండంగా మెట్రో లేకుండా బతికినాం కదా. నీ మెట్రో ఒక రష్యా విప్లవం ఇరికి. మెట్రో ఈయనకి విప్లవం అన్నమాట. భూమి మంచడం అంత విప్లవం మెట్రో. ఆయన మెట్రో ప్రాజెక్టు కోసం ఢిల్లీ పోయి, ఆ ఢిల్లీలో కిషన్ రెడ్డి దగ్గర పోయి ఇదంతా దొంగల కొట్లాట వెళ్ళదు. పెద్ద ఇద్దరు తోడు దొంగలు ఆడిపోయి 2 కేంద్ర మంత్రులు ఇద్దరు కలిసి ఆడ పంచాయతీ పెట్టి మెట్రో కోసం 10,000 కోట్ల ఎవరి దగ్గర నుంచి రుణం తీసుకొచ్చి ఆ మెట్రో. దేనికి ఆ మెట్రో? నువ్వు ఇంత యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీ పోయినావు కదా, అదే ఢిల్లీలో మెట్రో సాధించమని చెప్తున్నావు కదా. బీసీ బిల్లులు 42% రిజర్వేషన్ల బిల్లులు అదే ఢిల్లీలో నలిగిపోయి కాలిపోయి ఆగిపోయి, దానివల్ల బీసీలు బతకలేకపోతున్నారు. వాళ్ళకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలి, స్కూల్లో రిజర్వేషన్ కావాలి, ఉద్యోగాల రిజర్వేషన్ కావాలి. బీసీ వాడు కూడా గ్రామంలో రెడ్డి ముందు కాళ్ళ దగ్గర వేసుకొని బతికే బిల్లులు ఉన్నాయి కదా. మరి ఆ బిల్లుల గురించి నువ్వు ఢిల్లీ ఎందుకు పోతుందా? బచ్చా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు ఎందుకు బీసీ బిల్లుల కోసం నువ్వు మెట్రో లాగా తిరగలేదురా బచ్చా? నువ్వు ఎందుకు పోలే ఢిల్లీని అడుగుతున్నా. ఎవరైనా అడుగుతున్నా? మెట్రో పోయొచ్చినావు, మెట్రో రైలు కోసం పోయినావు, అదేదో పెద్ద విప్లవం లాగా. నువ్వు మెట్రో రైలు కోసం పోతావు, బీసీ బిల్లుల కోసం పోవా? 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ హోదా కల్పించి పార్లమెంట్ లో 9th షెడ్యూల్ మీద ఆమోద ముద్ర వేసి ఆ బిల్లు తీసుకొని రా. అప్పటిదాకా నీ గుండెల మీద తంతాన్ని చెప్తున్నా. నీ గుండెల మీద నాకు ఇస్తాం. ఏం బీసీలు అంటే అంత అనుసా, అంత అమాయకులా? వాళ్ళ ఇళ్లకు పోయినా ఎప్పుడా? పద్మశాలి వాళ్ళ పేదరికం తెలుసా? పద్మశాలి వాళ్ళ పేదరికం తెలుసా? అర్ధరాత్రి కూడా 2 గంటలకి హైదరాబాద్ వచ్చిన పద్మశాలిలు 3 గంటలకి 4 గంటల దాకా మిషన్ నడుస్తూ ఉంటుంది, కుట్టు మిషన్. మేరోళ్ళు కానీ పద్మశాలి కానీ, నల్గొండోళ్ళు, మెదకోళ్ళు, కరీంనగర్. కుమ్మరోళ్ళ పేదరికం తెలుసా? సాగరోళ్ళ పేదరికం తెలుసా? మేదరోళ్ళ పేదరికం తెలుసా? ఒక్కొక్క బీసీ ఇళ్లలో ఆత్మగౌరవం కోసం పత్తులు వండి చనిపోతారు ఆత్మహత్య చేసుకొని సిరిసిల్లలాగా. కానీ ఒక్కడి దగ్గర ఆశించడం తెలియని బీసీలకి ఆత్మగౌరవంతో పేదరికంతో చచ్చిపోతారే. వాళ్ళకంత చదువుల రిజర్వేషన్, వాళ్ళకంత రాజకీయాల రిజర్వేషన్, వాళ్ళకన్ని ఉద్యోగాల రిజర్వేషన్ ఇస్తే మెట్రో లేకుండా బతుకుతారా బచ్చా? బీసీ రిజర్వేషన్ లేకుండా మాత్రం బతకలేము. అది సాధించిపెట్టి ఈనాట 2034 దాకా సీఎం అవ్వాలి అంటే గౌన్లాయన్ని కానీ ఆయన సీఎం, నేను గౌన్లాయన్ని కానీ. మరి ఇప్పుడు గౌన్లో ఆలోచించాను, నేను యాదవ్ని కానీ ఆయన సీఎం, రెడ్డినే అవుతాను. ముదిరాజుని అసలే కానీ ఆయన
మరి ఏం చేస్తావు? వీళ్ళందరికీ గోరిగట్టి రెడ్ల సామ్రాజ్యం నిర్మించి రెడ్డి క్యాపిటలిస్టులను తయారు చేసి రెడ్డి భూస్వాములను తయారు చేసి రెడ్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒకవైపు భూస్వామ్య వ్యవస్థని రెండు తయారు చేస్తాను. ఒకటి క్యాపిటలిస్ట్, ఇండియాలో అతిపెద్ద క్యాపిటలిస్ట్ల ముద్దు బిడ్డ ఇవాళ రేవంత్ రెడ్డి. మీకు తెలుసా? ఫోర్త్ సిటీ అందుకే కడతారు. ఎవడలా పారిశ్రామిక ప్రపంచం రాట్రా, ఫోర్త్ సిటీలు వేసుకో, ఒక 5 ఎకరాలు నీకు లోన్ ఇస్తా, కరెంటు ఫ్రీగా ఇస్తా, నీళ్ళు ఇస్తా, ఇండస్ట్రియల్ లోన్ ఇస్తా, కరెంటు ఫ్రీగా ఇస్తా, అక్కడ ల్యాండ్ ఇస్తా, అక్కడ నీకు కావాల్సిన పర్మిషన్లు ఇస్తావా అని వరల్డ్ క్లాస్ ఇండియాలో ప్రపంచంలో ఉన్న ప్రతి పెట్టుబడిదారుని ఆ పోర్ట్ దగ్గర తీసుకొస్తాం. ఎందుకు? మనల్ని ఏమీ లేని, తిండి లేని, బట్ట లేని, చదువు లేని, ఏమీ లేని వ్యక్తులుగా మార్చి మన ఓట్లకి అమ్ముడు పోయే ఒక మర వ్యక్తులుగా మార్చి అతను ఫోర్త్ సిటీ లాంటి ఒక ఊహా ప్రపంచాన్ని, ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని 6 స్కూల్ అనే వల పెట్టాడు తెలంగాణ. 6 స్కూల్ వాడు. మరి రా రేవంత్ రెడ్డి కొడుకుని చేరిపి, నీ మనవని చేరిపి, ఆ స్కూల్లో చేరిపి ఏంటన్నా? ఈయనకి ఫోర్త్ సిటీలో ప్రపంచానికి స్వర్గధామం అంటాడు. మరి పోయి ఫోర్త్ సిటీలో ఉండవు. వాడు అమరావతి అంటాడు, ఆడవాడు హైదరాబాద్ అంటాడు. ప్రపంచంలో అమరావతి నంబర్ 1 అంటాడు, ఆడకుండా హైదరాబాద్. వచ్చింది ఎవరో చంద్రబాబు, పోయింది ఎవరు? ఈయన ఫోర్త్ సిటీకి 6 దగ్గర ఆడ నుంచి చదివి తెలంగాణ విద్యా వ్యవస్థని పూర్తి చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ వైద్య రంగాన్ని కాల్చి బూడిద చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ భూముల మొత్తాన్ని కొల్లగొట్టి పారిశ్రామికవేత్తలకు ఇవ్వబోతున్నాడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి మీద పోరాటం చెయ్యాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాలనుకుంటున్నాం. ఎందుకు? ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీల రక్తం దాగింది నీ రెడ్డి వర్గం కదా. నా తల్లిదండ్రులు పూర్వీకుల్ని దోపిడీ చేసింది మీరే కదా. పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతి భూస్వామిని, ప్రతి రైతుని, ప్రతి యజమాని ఎవరైతే ఉన్నాడో ప్రతి యజమాని మీద యుద్ధం చేయడానికి ఆ గడిలో పనిచేసిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలకి ఓటరే గడ్డపార అంబేద్కర్ ఇచ్చిండు. యజమాని ఓట్సాము మన యుద్ధానికి రమ్మంటారు. యుద్ధాన్ని నీకు ఇచ్చిండు ఆయన. ఎవరికి ఇచ్చిండు? ఏ గడిలో అయితే మీ అయ్య పని చేసిండో ఆ గడి దొరని రాజకీయ సమాజం నీ చేతికి ఓటనే గడ్డపారు ఇచ్చింది. చలో రాండి యుద్ధాన్ని. ఆ ఓటనే గడ్డపారు అదే రైతుకి ఇచ్చి కోట చేసి ఆడుతున్నారు. మనం ఎవరిని కొట్టాలి? ఇప్పుడు రెడ్డిని కొట్టాలా, నా వాడిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి? బండి పుల్ల గారు చెప్పాలి. నా వాడిని కొట్టాలా, నేను రెడ్డిని కొట్టాలి? రెడ్డినే కొట్టాలి. ఎందుకు? నా వాడు అమాయకుడు కాబట్టి. నా వాడిని అమాయకుడు చేసినావు కాబట్టి, పిచ్చోని చేసినావు కాబట్టి, మానసిక వికలాంగుడు చేసినావు కాబట్టి నీ మీద యుద్ధం తెలంగాణ గడ్డ. ఇప్పుడు సామాజిక న్యాయం జరుగుతున్నది. ఇంత పెద్ద పోరాటం. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, పూలే అంబేద్కర్ కాంశీరామ్ని పునర్జీవింపజేస్తాం తెలంగాణ గడ్డ మీద. మళ్ళా పుట్టిస్తాం ఆ ముగ్గురిని, రివైవ్ అండ్ సర్వైవ్ చేస్తాం తెలంగాణ గడ్డ. భారతదేశంలో నడిచిన ఒక అతిపెద్ద చాతుర్వర్ణ బ్రాహ్మణీయ వ్యవస్థ మీద జరిగిన ఒక ఉద్యమాన్ని తెలంగాణ గడ్డ మీద పునర్జీవింపజేస్తాం మనం. ఆ పునర్జీవింపజేయడానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్వరాజ్య పదయాత్ర, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క చైతన్యంతో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి బీసీల వాటా ఎంత, నువ్వు ఇచ్చే సర్పంచ్ ఎన్నికలలో టిక్కెట్లలో బీసీల వాటా ఎంత అని చుట్టూ నీళ్లు చేరిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఒక బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ, ఇగో ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు, తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీ నాయకులు అందరం కలిసి అడుగున పోరాటం. నాగర్ కర్నూలు అర్ధరాత్రి 2 దాకా పెద్ద ఆయన జస్టిస్ ఈశ్వరయ్య గారు మీటింగ్ లో కూర్చున్నారు. 2 దాకా చట్టం రాజు ఈ విధంగా పోండి. రేవంత్ రెడ్డికి ఒక చట్టం రాసి ఇచ్చింది పెద్ద మనిషి.
ఆ మాట వినలే ఆయన. ఈ మాట వినక మోకాళ్ళ మీద కర్రలు తీసుకొని కొట్టేది లీగల్ వ్యవస్థ పోయింది. కూలగణనట్లే ఏది ఆ విధంగా జరిగిన పోరాటంతో తెలంగాణ గడ్డ మీద 42% రిజర్వేషన్ చేయకపోతే, ఆ బిల్లుల కోసం కొట్లాడకపోతే, 9th షెడ్యూల్ చట్టం గురించి మాట్లాడకపోతే, ఢిల్లీ పోకపోతే, మాట్లాడితే ఢిల్లీ పైసలు వేయడానికి పోతాడు. ఫోన్ పేలా గూగుల్ పేలా రాహుల్ గాంధీ. అన్ని తప్పుగా 12% మాదిగల్ని 10.5% ఇచ్చింది. 10.5% అనే మాదిగల్ని లెక్క పెట్టేదాకా పోయినావంటే మాదిగోళ్ళు ఎంతమంది తింటే నువ్వు 10.5 దాకా వచ్చినావు? 12% ఉన్నది. రేట్లను ఏం చేసినావు? 2.5% 4% తీసుకొచ్చాడు. 5% దాకా తీసుకొచ్చాడు. ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీసీఎస్ ఎస్టీ జేఏసీ తీసుకొచ్చిన చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్య ప్రయాణంలో ఒక పక్కన ప్రొఫెసర్, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి, రామయ్య, ఇంకా అనేక మంది ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మొత్తం విద్యావంతులు జిల్లాల మీద పడి జేఏసీ మీటింగ్లు పెట్టుకుంటూ పోయింది. ఏం చేయాలో తెలవలే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి. పాపం టీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయం, సామాజిక అన్యాయం ఏది మాట్లాడరాదు. మొత్తం కలిసి ఆ పార్టీలు బీసీలకి 85%, బీసీ ఎస్సీ ఎస్టీని 85% పైన 90% ఉంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 85% బీసీ ఎస్సీ ఎస్టీలు సర్పంచ్లే. పాలక వర్గంలో ఏమి కాదనట్టు అంతకుముందు అయిందా? మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఎట్లొచ్చింది చైతన్యం? గతంలో ఎన్నడూ లేనిది. సాంప్రదాయ బీసీ సంఘాల పోరాటం నేను కాదనట్లు, కానీ అంతకన్నా 100 రెట్లు బీసీఎస్ ఎస్టీ జేఏసీ యుద్ధం చేసి వాళ్ళ సంఘాలు అనేకంగా ఇండిపెండెంట్ గా ఉన్న సంఘాలు కూడా పనిచేసి, చిరంజీవి గారి సంఘం, ఈశ్వర గారి సంఘం, అనేక రాడికల్ గా శాస్త్రీయంగా పనిచేసిన బీసీ సంఘాలతో బీసీఎస్ ఎస్టీ జేఏసీ జట్టు కట్టి కామారెడ్డిలో ఒక యుద్ధాన్ని, ఇందిరా పార్క్ దగ్గర ఒక యుద్ధాన్ని, అనేక జిల్లాల్లో బీసీఎస్ ఎస్టీతో బీసీఎల్ని కూర్చోబెట్టి 100 సభలతో తెలంగాణ మొత్తం బీసీల వాటా ఎంత అనే చైతన్య విప్లవాన్ని తీసుకొచ్చి వంచి పారేసింది పాలకవర్గాలు. ఇది కాదా జేఏసీ సాధించింది? 15 నెలల బిడ్డ 1 సంవత్సరం ఇదే వేదిక మీద ఇంతమంది ఉన్నారు. ఇదే టైం కార్యకర్తలు ఇదే వేదిక మీద పోయిన సంవత్సరం ఏమని చెప్పినాము? 15 రోజుల్లో ఆదిలాబాద్ పోయి మా భూమి రథయాత్ర, 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర, పుట్టిన బిడ్డ ఆ రోజు జేఏసీ పుడితే పుట్టిన బిడ్డ 16 రోజులకే ఆదిలాబాద్ పోయి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని ప్రారంభించింది పోయిన సంవత్సరం. ఇది కాదా ఫలితం? ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్ ఎట్లున్నాయి, స్కూల్స్ ఎట్లున్నాయి, రోడ్లు ఎట్లున్నాయి, అంగన్వాడీ స్కూల్స్ ఎట్లున్నాయి, ఆ తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ పంపులు ఎట్లున్నాయి, అసలు ఇల్లు ఉన్నాయా, కరెంట్ ఉందా, రోడ్లు ఉన్నాయా, వాళ్ళ బతుకు చిత్రాన్ని ప్రపంచం ముందు చూపించి కలెక్టర్లని, డిఎంఎండ్హెచ్ఓల్ని, డిఈఓల్ని, వార్డులని బజార్కి ఇచ్చి స్కూల్స్ ని, హాస్పిటల్స్ ని బాగు చేసుకుంటూ జగిత్యాల దాకా వచ్చిన యాత్ర. ఇది కాదా జేఏసీ? ఏందని చెప్పమంటారు? 1 సంవత్సర కాలంలో ఏ రాజకీయ పార్టీ ఇంత పని, ఒక్క పైసా లేదు, పేద కార్యకర్తలు తీసుకొని ఇంత పని చేస్తే టీఆర్ఎస్ అకౌంట్లో, టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 600 కోట్ల రూపాయలు, 12,000 గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నారు, లక్షల మంది సభ్యత్వం ఉంది, 60 లక్షల సభ్యత్వం ఉంది వాళ్ళకి, 600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉంది, 12,000 గ్రామాల్లో కమిటీ ఉంది. నేను కేసీఆర్ అడుగుతున్నా, నేను చేసిన పని నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. జేఏసీ పని మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ పని మీ పార్టీ ఎందుకు చేయలేదు? కారణం చెయ్యడం ఇష్టం లేదు, భూమిని పంచడం నీకు ఇష్టం లేదు, సామాజిక న్యాయం 42% నీకు ఇష్టం లేదు, బీసీ వాడు సర్పంచ్ కావడం ఇష్టం లేదు. ఒక శాఖలైన వెలమూడి మీద పోరాటం చేసి గ్రామంలో సర్పంచ్ కావడం కేసీఆర్కి, హరీష్ రావుకి, కేటీఆర్కి ఎవరికి ఇష్టం లేదు. ఆ పార్టీ శాఖలైన అందుకని వెలమూల మీద, జగిత్యాల్లో, ఆదిలాబాద్లో ఒక్కొక్క వెలమరెడ్ల మీద కుమ్మరోళ్ళు, మంగళోళ్ళు, సాగరోళ్ళు, యాదవులు, గుజరాతులు పెద్ద భూస్వాముల మీద సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి బ్రహ్మాండంగా సర్పంచ్ లేదు బీసీ.
ఎట్లా జరిగింది? ఇది నేను చెప్తున్న మాట కూడా ఎట్లా చెప్తుందంటే, నేను చెప్పే మాటలన్నీ తెలంగాణలో 2 కోట్ల మంది మాట్లాడుకుంటారు. నా మాటలు నేను మాట్లాడిన మాట వాళ్ళు మాట్లాడుకుంటే ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద జరిగిన మహా పోరాటం, స్వరాజ్య పాదయాత్ర తర్వాత ఆ పునాదితో బీసీఎస్సీ చేసి తెలంగాణ గడ్డ మీద అనేక మంది బీసీ నాయకులు, సాంప్రదాయ దళారీ సంఘాలు కాకుండా ఇంకో ఇంత పెద్ద పెద్ద మేధావులైనటువంటి ఒక పెద్ద సీనియారిటీ ఉన్న బ్రహ్మాండమైన నాయకులను ఎంచుకొని ఆ నాయకులతో కలిసి ప్రయాణం చేసిన నా ఒక్కరితో కాదు, నాకు మంచి మంచి బీసీ నాయకులు, అందులోనే ఈశ్వరయ్య గారు దొరికారు, అందులోనే చిరంజీవి గారు దొరికారు, అందులోనే ప్రొఫెసర్ రామయ్య యాదవ్ దొరికారు, పూరపాటి అన్న రమేష్ అని దొరికింది, అట్లా బీసీ నాయకులు అనేక మంది దొరికిండ్రు. అలాంటి వాళ్ళతో కలిసి తెలంగాణ గడ్డ మీద పోరాటం మొదలుపెట్టినయ్యా. ప్రధానంగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ సౌకర్యాన్ని ఇచ్చి మనం బాగు చేసేడు. కానీ మా కళ్ళ ముందున్న బీసీలు వాళ్ళకి రాజ్యాంగ రిజర్వేషన్లు లేదని ప్రతి రోజు బాధపడి, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగ రిజర్వేషన్ ఉన్నాయో బీసీలకు కూడా 50% పార్లమెంటు అసెంబ్లీలో రాజకీయ ప్రాతినిధ్యం కావాలి, స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి, రిజర్వేషన్స్ 1,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో 50,000 ఉద్యోగాలు బీసీలకు రావాలి, విద్యా వ్యవస్థలో 50,000 సీట్లు ఉంటే 25,000 సీట్లు బీసీలకు కావాలని, బీసీలకి రాజకీయంగా విద్యలో ఆ రకంగా ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు బీసీలకు కావాలని, ఎస్సీ ఎస్టీలకి సమానంగా రాజ్యాంగ హోదా బీసీలకు కావాలని ఈ పోరాటం మొదలుపెట్టినామని సగర్వంగా తెలంగాణ గడ్డని చెప్తుంది. దానికోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయాలి. ఆయన అనుకుంటాడు కదా, పోరాటం చేస్తూ ఢిల్లీకి పోతారా? నేను ఎందుకు పోతే ఢిల్లీ మాకేం పనే? ఈ గుండెల మీద కూర్చుంటావు, నువ్వే ఢిల్లీ పోతావు, నీ చుట్టుముడతాం నువ్వే పోవాలి ఢిల్లీ. నువ్వే ఢిల్లీ పోయి నువ్వు మెట్రో కోసం ఎట్లా తిరిగినో, నువ్వు మెట్రో రైలు వేసుకొని పోతావో, ఢిల్లీ ఫ్లైట్ వేసుకొని పోతావో, 50% రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టించి రాష్ట్రపతి ఆమోదం ముద్రేసుకొని రాజ్యాంగ హోదాలో బీసీలకి 42 నుంచి 50% చట్టం అనే కాగితం నీ చేతి నుండి వచ్చేదాకా నీతో యుద్ధం ఆగదని తెలియజేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ చెప్పాలన్నా, నువ్వు వస్తావా పోరాడానికి? అబ్బాయి కేటీఆర్ అనే వ్యక్తి వస్తాడా మాతో పోరాటం? వస్తావా రావా? నాకు చెప్పాలి. కేసీఆర్ చెప్పాలా ఈ యుద్ధానికి వస్తావా రావా? కేసీఆర్ వస్తాడా రాడా? బీజేపీ వస్తుందా రాదా? బాబు బీజేపీ దేశం అంతా వస్తుందా? రాజ్యం తెలంగాణలో ఎట్లా రావాలో అర్థం కాదు, ఎట్లా రావాలో అర్థం కావట్లే. కానీ నేను ఒక మార్గం చెప్తున్నా, బీజేపీకి ఒక మార్గం చెప్తున్నా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్ లో, ఆర్ కృష్ణ గారు బాబు అక్కడే అయిపోయాడు మమ్మల్ని. ఇటు వస్తున్నామనుకుంటే ఆలోచించిండు పాపం నితిన్ ఆయన పేరు కొత్తగా వచ్చిన ఆయన గారు చిక్కుకున్నాడు ఆర్ కృష్ణ గారు. ఇక్కడ ఆయన బిడ్డలంతా వాళ్ళ బాధపడతారు, ఆయన అక్కడ చిక్కుకొని పోయాడు, చిక్కిండు పాప. కానీ ఇప్పుడు మేమేమంటున్నాం అంటే 9th షెడ్యూల్లో 42% రిజర్వేషన్ల బిల్లు చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగ హోదాతో రాష్ట్రపతి స్టాంప్ వేయించుకొని నువ్వు చట్టం తీసుకొని రా, నీ బీజేపీకి ప్రాణం పోస్తుంది సమాజం. నీకు బీజేపీకి ఏమన్నా తెలంగాణ గడ్డ మీద నీకు ఉనికి ఉంటుంది, నీకు 4 ఓట్లు పడతాయి. నువ్వు ఈ పని చేయకుండా నువ్వు ఓట్లు అంటే ఎట్లొస్తాయి? ఈ పని చేయకుండా కేసీఆర్కి ఓట్లేయడం చేస్తాయి, ఈ పని చేయకుండా రేవంత్ రెడ్డికి యాడ్ చేస్తాయి. వాళ్ళు 3 పార్టీలు కొనుక్కోవాలనుకుంటారు మనల్ని. ఎందుకు? ఈ రెడ్లు ఇచ్చిన పైసలు ఉన్నాయి కదా, దేశవ్యాప్తంగా 4th సిటీలో పెట్టే ఆ ఇండస్ట్రీల వాళ్ళు ఇచ్చే పైసలు ఉన్నాయి కదా, ఆ పైసల్ని 12,000 గ్రామాల మీద కుక్కలకి నక్కలకి ఎగదలినట్టుగా మన 4th సిటీలకి తల్లి ఒక్కొక్క మనిషికి 3,000 4,000 జేబులో పెడితే మన రాజ్యం రెడ్లకి
వాడు మనకి భూమి లేకుండా, మన బిడ్డలకి చదువు లేకుండా, మనకి ఉద్యోగం లేకుండా, మనకి ఉనికే లేకుండా, మనకి ఓటర్కు కూడా లేకుండా, మనకి పౌరసత్వం లేకుండా మానవ హననం చేస్తుంది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. ఇగో ఇలాంటి పార్టీల మీద అంతిమ యుద్ధం చేయాలి. తెలంగాణ గడ్డ మీద ఒక మహాపోరాటాన్ని బయలుదేరడానికి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లని సాధించి పెట్టి ఆ చట్టం అనే కాగితం వచ్చిన దాకా రేవంత్ రెడ్డితో యుద్ధం చేస్తాం. ఈ పోరాటంలో భాగస్వాములు కాకపోతే కేసీఆర్ తో బీజేపీతో కూడా 3 పార్టీలతో యుద్ధం చేసి ఈ కాగితాన్ని బీసీలకి ఇచ్చేంత వరకు, బీసీలకి 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు బీసీ ఎస్సీ ఎస్టీ చేసి యుద్ధం చేస్తుంది అని తెలంగాణ గడ్డ రాష్ట్రానికి చేయాలా వద్దా చెప్పండి, చేద్దామా వద్దని. ఇది పోరాటం. ఒక పక్క మా భూమి హృదయ రాజకీయ చేతి వాటా కోసం పోరాటం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? వాటా, సమానత్వం అనే ఊపిరితో ప్రజాస్వామ్యం పడుతుంది. మరి సమానత్వం అంటే అందరికీ ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్. ఎక్కడో గుట్టల మీద ఉంటారు 10 లక్షల మంది, వానికి సంబంధించిన ఎమ్మెల్యే కావాలి, అప్పుడు వాని బతుకు మాట్లాడుకుంటారు. ఇదే ప్రయాసం. మరి ఈ పని ఎందుకు చేయట్లే? పార్టీలు ఈ పని ఎందుకు చేయట్లే? రాజ్యం ఒక కులం కింద ఉండాలని, రాజ్యం 1-2 కులాల కింద ఉండాలని. మనమేమంటున్నాం? బీసీలందరినీ అసెంబ్లీలకు పట్టకపోతామని చెప్తున్నాం, బీసీలందరినీ పార్లమెంట్లకు పట్టకపోతామని చెప్తున్నాం. అదే మన విప్లవం, అదే మన విముక్తి. క్యాపిటలిజాన్ని, అగ్రవర్ణ రాజ్యాన్ని కూల్చేది కూడా అదే. అందుకని ఒకవైపున మా భూమి రథయాత్రతో రాజకీయ చైతన్యం, ప్రభుత్వ వ్యవస్థలు ఎంత కుళ్ళిపోయి ప్రజలకు సేవ చేయకుండా ప్రభుత్వ వ్యవస్థలంతా నిర్వీర్యం అయిపోయి ఎంత దుర్భరంగా బతుకుతున్నాయో, ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ అధికారులని, కలెక్టర్ని గ్రామానికి ఇచ్చి ప్రజలకి కాళ్ళ మీద కలెక్టర్ని పడేసి సేవ చేయించడానికి దేశం మీద గ్రామాల మీద పడి పదయాత్ర జరుగుతుంది. ఖమ్మంల కలెక్టర్ కూడా కాళ్ళ మీద పడ్డతో సమానం. 300 పట్టాలు అలాగే పడ్డాయి. సంతరను ఏమంటారను కలెక్టర్ వెళ్ళిపోయాను, పట్టాలు ఇచ్చి పోయి 400 పట్టాలు సంతరంగా చేస్తారు. అదే పోరాటం. ఒకవైపు మా భూమి రథయాత్ర, ఒకవైపు ఎక్కడ భూమి సమస్య వస్తే ఎక్కడికి, ఎక్కడ దాడులు జరిగితే, అణగారిన వర్గాల మీద దాడులు జరిగితే అక్కడికి. కోలాడలో మొట్టమొదటి ఆడ రాజేష్ మీద దాడి జరిగితే చంపేస్తే పోలీసుల మీద యుద్ధానికి కోలాడ, ఇదే చేసి కోలాడలో ఒక మహాపోరాటం జరిగింది. మొట్టమొదటిగా కోలాడలో అడుగుపెట్టి ఆ శవం తాలూకా శవాన్ని పట్టుకొని ఆ కోలాడలో ఆ శవంతో కోలాడ పట్టణంలోకి బీసీఎస్సీ నాయకుల్ని మొత్తాన్ని ధర్మ సమాజ్ పార్టీని అందరిని వేసుకొని కోలాడ పట్టణంలో పోతుంటే ఆపి అక్కడే ఆపితే అదే కాలనీలో కూర్చొని అర్ధరాత్రి తెల్లవారి దాకా కూర్చొని కేసు బుక్ అయ్యేంత వరకు పోరాటం చేయాల్సింది. కోలాడలో దాడి జరిగిన, సూర్యాపేట జిల్లాలో దాడులు జరిగిన, ఖమ్మంలో ఇళ్లను కూల్చిన, వికారాబాద్ లో 1400 ఎకరాల భూస్వామ్యం చేసిన, ఇంకొక పోరాటాలు జరిగిన, లేదంటే కొగరలో సాగరి వారి మీద బీసీల మీద దాడులు జరిగిన, ప్రతి దాడి మీద స్పందిస్తూ స్వరాజ్య పాదయాత్ర తర్వాత మా భూమి రథయాత్రతో మొత్తం ప్రజానికాన్ని చైతన్యవంతం చేస్తూ ఎక్కడ శాంతి లేకుండా కార్యకర్తలు తెలంగాణ ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీఎస్సీ కార్యకర్తలు, దాని భావజాలంతో దగ్గరగా ఉన్న ధర్మ సమాజ్ పార్టీ, కలిసి వచ్చే కొన్ని సంస్థలు, కలిసి వచ్చే వేదికలు, కలిసి వచ్చే పార్టీలు అందరినీ జేఏసీ ద్వారా కలుపుకోపోతూ ధర్మ సమాజ్ పార్టీని కూడా కలుపుకుంటూ అందరం కలిసి చేస్తున్నటువంటి పోరాటంలో ఇన్ని వందల మంది కార్యకర్తల యొక్క పోరాట ఫలితమే తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఉద్యమం పెరిగింది. చిన్న వ్యవస్థ కాదు, చిన్న పోరాటం. ఏ పార్టీ ఇట్లా పెట్టుకొని ఎవరి కులం ఎంతో వారికంత మాట, బహిరంగ పంచాయతీ సభ వేసో పోయిన మహబూబ్నగర్, ఎవరి కులం ఎంత వారికంత వాటా. ముదిరాజులు ఇంతమంది ఉన్నారు, చలో తెలంగాణ గడ్డ మీద పంచు, భూమిని పంచు, రాజ్యాన్ని పంచు, ప్రతినిధులు పంచు. రేవంత్ రెడ్డి నీకెంత వాటాను నువ్వు అంత తీసుకో, లేదు మొత్తం వాటాను అదే అంటాడు. పంచాయతీల దొంగ ఎవడో తీర్చింది వనపర్తి పంచాయతీ. ఎవడు చేయండు పంచాయతీల 6 గంటల పంచాయతీ జరిగింది వేదిక మీద.
పంచాయతీలో దొంగ రేవంత్ రెడ్డి అని పేరు. చలో వచ్చే ఎన్నికల్లో ఓట్ల ఉరితాడు రేవంత్ రెడ్డి గొంతుకేసి గోల్కొండ కాడ కట్టేస్తారు. చలో కాదు పంచాయతీ ఏంది ఎట్లనా నీ 4% లేని రెట్లు 50 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అంటారు ఉన్నదా అంటారు జనం ఉన్నదా అంటారు. 4% లేని రెట్లు అసెంబ్లీలో విధానసభలో 52 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎట్లుంటారు. ముదిరాజులు 2 లక్షల మంది ఉంటే ఒక్కడు ఎమ్మెల్యే కావడానికి చచ్చిపోయింది ఎందుకు అడుగు ఒక్కడు అడుగు పెట్టలే పోయిన సంవత్సరం ఈసారి ఒక్కడు ఎందుకు ముదిరాజులు అంటమని అంత జనాభా ఉన్న ముదిరాజులు బీసీలలో నంబర్ 1 జనాభా ఉన్న ముదిరాజులకి ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ముదిరాజుల్ని పొందబెట్టడానికి కారణం ఏంటో రాజ్యం రేవంత్ రెడ్డి కేసీఆర్ చెప్పాలి. సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తీరాలి. ముదిరాజులు రాజులైనా వాళ్ళు ట్రైబల్స్ లాగా ఒక ఎమోషన్స్ తో ఉంటారు, అమాయకత్వంతో ఉంటారు. వాళ్ళు పోరాడే గుణం ఎక్కువ, వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కువ, వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఇస్తే రాజ్యాన్ని పట్టుకుంటారని భయం. ఎందుకు ముదిరాజులు అట్లా చేసి ముదిరాజులు అట్లా చేశారు కాబట్టి బీసీఎస్సీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నాయకుడిగా ముదిరాజులు పెట్టిన రాఘవేంద్ర ముదిరాజు. ఎంత అవకాశం ఉంటే అంత ముదిరాజులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని జిల్లాలలో మండలాలలో అనేక చోట్ల ముదిరాజుల ప్రాతినిధ్యానికి రాజ్యంలో వాటా నిర్లక్ష్యానికి గురి కాబట్టి కులం ఇంత జనాభా అట్లా ఎన్ని కులాలు వస్తే అన్ని కులాలని ప్రాతినిధ్యం అంటారు. ఒకవైపున తెలంగాణ గడ్డ మీద ఎవరి కులం ఎంతో వారికి అంత ఇప్పటికి 10 జిల్లాలలో ఈ సభలు ఇంకా 13 జిల్లాలు 23 జిల్లాలు తెలంగాణ గడ్డ మీద ప్రతి జిల్లాలో ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా అని బహిరంగ పంచాయతీ సభలు చేసి ఆ సభలలో దోషెవరు కేసీఆర్ గురితీసిపారేయండి. బీజేపీ కాంగ్రెస్ ఓట్ల ఉరితాడు రోజుకంత తాడు పేని గోల్కొండ కోట కాడ ఓట్ల ఉరితాడుతో గురి పెట్టి చంపేస్తాం వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాం మొత్తం జిల్లాల సభలు నిర్వహించి వచ్చే అక్టోబర్ దసరా తర్వాత ఎవరి కులం ఎంతో వారికంత వాటా అతి పెద్ద బహిరంగ పంచాయతీ హైదరాబాద్ లో పెట్టబోతున్నాం. అతి పెద్ద బహిరంగ చూడండి ఎంతమంది జనం అవుతారు. నేను ఎంత అనుకుంటే అంత జనం దిగాలి. నేను అనుకోవాలి, నేను గట్టి నిర్ణయం తీసుకోవాలి. నేను నాకు వద్దని చెబుతాను ఇంతమంది రావచ్చు. రాంబాబు 200 మంది వస్తాను సార్ పొద్దున ఆయన 220 మంది తాగాలి. ఏంటి రాంబాబు పొద్దున ఆయన 200 మంది కొద్దిగా విద్యావంతులు చదువుకున్న 20 మంది రా దయచేసి 200 మంది బహిరంగ సభ పెట్టబోతుంది. హైదరాబాద్ లో బహిరంగ సభ పెడతాం. ఎవరి కథ ఏంటో అక్కడ తెలుస్తాం. రేపు రాబోయే హైదరాబాద్ లో బహిరంగ సభ కాదు. ఆ రోజు ప్రతి పార్టీ దగ్గరికి పోయి ఆ పార్టీ దగ్గర టీఆర్ఎస్ ఏమని చెప్పింది, నువ్వు ఆ ఓటునా ఈ ఓటు, నువ్వు జై తెలంగాణ నై తెలంగాణ ఇటువైపు అని ప్రతి పార్టీ దగ్గరికి పోయి బిచ్చపోలాగా ప్రతి పార్టీ దగ్గరికి పోయి నువ్వు తెలంగాణ వైపా నువ్వు ఆంధ్ర వైపు నువ్వు ఎటువైపు అదే పోరాటం చేసింది. నువ్వు ఎటువైపు పాప యేసుక్రీస్తు 2వ రాకడ రావాలనుకున్నాడు కూడా మధ్యలో ఆగిండాడు. ఎటు చెప్పాలి తెలవు ఎటు చెప్పాలి రెండింటి ఎటు చెప్పాలి. ఆయన ఆగిపోయాడు అక్కడ మధ్యలో ఆగింది రావాల్సిందే. ఇప్పుడు మేమంటున్నాం అదే ప్రశ్న కేసీఆర్ దగ్గరికి పోయి 90% ఉన్న బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం వైపు 10% అగ్రవర్ణాల వైపు కేసీఆర్ గల్లా పట్టడానికి పోతున్నా అడగడానికి పోతున్నా కేసీఆర్ ని 90% అణగారిన వర్గాల వైపు 10% అగ్రవర్ణాల వైపు ఎటు వైపు కేసీఆర్ తెలుసుకోవడానికి దానికి బయలుదేరుతున్నా అందరి మధ్యలో రేవంత్ రెడ్డి దగ్గర పోయి 90% బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం వైపు 4% ఉన్న రెడ్ల వైపు రేవంత్ రెడ్డి గుర్తుపోయి సమాధానం చెప్పకుండా నా మీద కేసులు పెడతాను. కేసులు పెట్టు, జైలు అయ్యి డైరెక్ట్ గా వచ్చి నీ కూర్చొని కూర్చుంటూ వచ్చి జైల్లో పెట్టాలన్నాను. నాకు కావాల్సిందే నువ్వు నన్ను జైల్లో పెట్టాలా, జైలు నుంచి డైరెక్ట్ గా వచ్చి నాకేమవుతావా, నాకు ఏమవుతున్నా
నాకు పెద్దగా ఆశలే లేవు, నాకేం లేదు, అది కూర్చున్నది మాత్రం కాదు. ఎవరో పెట్టుకుంటా, నాకు సంబంధించిన వాళ్ళను, బీసీ వర్గాన్నో, నా బహుజన సమాజం మరి మా పరిపాలన ఏంటో మొట్టమొదటి రోజు ఏ సంతకం పెడతామో భూమి కోసం అది రాజ్యం, ఇది ప్రభుత్వం. 4,000 స్కూల్స్ ని కూల్చిపారేస్తాడు రేవంత్ రెడ్డి. 4,000 స్కూల్సే ఉంచుతాడట. కొత్త రిక్రూట్మెంట్ ఉండదట. 6 స్కూల్ ఓపెన్ చేయాలట, 40,000 స్కూల్స్ ని పొందబెట్టాలి. నువ్వు చేసే పని ఇదే ఆ విద్యా వ్యవస్థ పని. ప్రైవేట్ స్కూల్స్ ని, ప్రైవేట్ విద్యా వ్యవస్థని దాన్ని గురించి పారాయి. అనగారిన వర్గాలు చదువుకుంటున్న విద్యా వ్యవస్థని ఇది ఏం చేసేది. అందుకోసమే రేపు మా భూమి రథయాత్ర జగిత్యాల జిల్లాలో ఉన్న చిట్ట చివరి 5 రోజుల కార్యక్రమం ప్రారంభమవుతుంది. జగిత్యాల జిల్లా నుంచి 10 రోజుల్లో కరీంనగర్ లోకి ఎంటర్ కాబోతున్నాం. కరీంనగర్ జిల్లాలో హాస్పిటల్ ఎట్లున్నది, కరీంనగర్ జిల్లాలో హాస్పిటల్లో భోజనం పెడతారా, కరీంనగర్ హాస్పిటల్లో టాయిలెట్లు ఉన్నాయి, కరీంనగర్ హాస్పిటల్లో తల్లి బిడ్డలు ప్రసవించే రూమ్ ఎట్లున్నది, మందులు ఎట్లున్నాయి, పరీక్షలు ఎట్లున్నాయి, హాస్పిటల్ రోగులకు సౌకర్యం ఎట్లుంది, స్కూల్స్ ఎట్లున్నాయి, పోలీస్ స్టేషన్ ఎట్లుంది, మొత్తం అంబేద్కర్ ద్వారా నిర్మించుకున్న ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా ఉంది, దాన్ని చూడడానికి, దాన్ని బాగు చేయడానికి రథయాత్ర పోతున్నా కరీంనగర్. రావాలి, ఇప్పుడు రాసుకోవాలి. ఎవడెవడు ఎట్లా పరిపాలించి వ్యవస్థను నాశనం, ఎవడెవడు నాశనం చేశారు వ్యవస్థ చెప్పాలి. కరీంనగర్ తర్వాత మిగతా జిల్లాలకు పోయి ఒక్కొక్క విద్యా వ్యవస్థ, ఆరోగ్యం, హాస్పిటల్ మాయి కదా ప్రభుత్వాన్ని తయారు చేసింది కదా అంబేద్కర్. రాజు దైవాంశ సంభూతుడాడు, రాజు దైవాంశ సంభూతుడు. రాజులు ప్రభువులా ఈ దేశాన్ని ఏలేదు, సామాన్య ప్రజలు రాజ్యాన్ని ఏలాలని అంబేద్కర్ సిస్టమ్ తయారు చేసుకుంది కదా. ఆ వ్యవస్థ ఎట్లా ఉంది, మా కోసం పుట్టిన రాజ్య వ్యవస్థ, గవర్నమెంట్ సిస్టమ్ మెకానిజం మా కోసం తయారు చేయబడ్డ వ్యవస్థ. నేను ప్రైవేట్ హాస్పిటల్ పోయి ₹1,00,000 కట్టి ప్రైవేట్ హాస్పిటల్ చూయించుకోవడం అంటే మా ఇంట్లో ఒక పీనిగ వస్తుందని హాస్పిటల్ పోయి ఇంకోటి పీనిగ తయారు చేసుకోవడం. నేను ఎందుకు హాస్పిటల్లో ₹1,00,000 కట్టాలి? మాకెందుకు ప్రభుత్వ హాస్పిటల్ లేదు, మాకెందుకు ప్రభుత్వ స్కూల్ లేదు? ఆటో డ్రైవర్లతో సహా చిన్న చిన్న కూలినాడు పనిచేసి ప్రైవేట్ స్కూల్లో బిడ్డలు అన్నం పనిచేసి ఏం కర్మ. రేవంత్ రెడ్డి ఒక్క 6 స్కూల్ చూపించి తెలంగాణలో ఇన్ని వేల స్కూల్స్ ని కాల్చి పూజ చేయాలనుకుంటున్నా. ఊరుకుంటావా మేము? ఎటువంటి పరిస్థితులు, అన్ని పార్టీలు నిద్రపోవచ్చు. నువ్వు టీఆర్ఎస్ ని పొందబెట్టే పనులు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 24 గంటలు ఏం చేస్తాడు, మంత్రాలు చేస్తాడు. నల్ల కోడి నిమ్మకాయలు తెచ్చి టీఆర్ఎస్ ని ఎట్లా పొందబెట్టాలా అని చూస్తారు, రోజు మంత్రాలు చేస్తాడు. నువ్వు బాగానే ఉన్నది, టీఆర్ఎస్ ని ఎట్లా పొందబెట్టాలి, బీజేపీతో ఎట్లా స్నేహం చేయాలని. కానీ మమ్మల్ని ఏం చేస్తాం, మరి మమ్మల్ని ఏం చేయలేవు. మామూలు కాదు ఇది కథ. ఈ కథ ఇది తెలుసుకోవాలి. రేపు ఎట్లా వస్తుందో, ఎట్లా దాడి చేస్తుందో మా కథ చూడాలి ఫస్ట్. అందుకనే మా పోరాటం బీసీఎస్సీ ఎస్టీ చేస్తుంటే ఒక్కడిది కాదు, తెలంగాణ గడ్డ మీద అన్ని పార్టీలలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు తెలిసిలో తెలియక మీ శరీరాలు అందరూ తగలబెట్టినా మీ ఆత్మల్ని మాయమడి పెట్టుకుంటాం. మీ మీద ఈగ వాళ్ళ కూడా ఊకం. ఇలాంటి బీసీఎస్సీ ఎస్టీ స్వరం, ఇలాంటి విప్లవం, ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి వేదికలు ఎంత వస్తే మన వర్గాలకి గ్రామాలలో అంత విలువ, పట్టణాల్లో విలువ, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే బీసీఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలువ. ఎక్కడ బీసీఎస్సీ ఎస్టీలు ఉంటే అక్కడ వాల్యూ క్రియేట్ అవుతుంది. ఇలాంటి ఉద్యమం, ఇలాంటి పోరాటాలు మన గమ్యస్థానం చెప్పాం, మన దీపస్తంభం చెప్పాం కదా, మన డెస్టినీ పాయింట్ చెప్పినాం కదా. అంబేద్కర్ చెప్పిన మాస్టర్ కి పొలిటికల్ పవరే మన డెస్టినీ పాయింట్, మన గమ్యస్థానం, మన దానికోసం ఒక రాజ్యాధికారం రావాలంటే ముందుగా ప్రజాస్వామ్యం గురించి, ముందు ప్రాతినిధ్యం గురించి మాట్లాడు. పాలక వర్గాలలోనైనా ఒక మొదటి దశ ఒక విప్లవం రావాలి. పాలక వర్గాల్లో సంఘర్షణ రావాలి,
తప్పటడుగు లేయాలి, తప్పు జరగాలి, అడుగులు కింద పడాలి, ఆత్మరక్షణలో పడాలి, తప్పు చేసిన ఒప్పుకోవాలా, ఓట్ల గడ్డ పాలతో అట్లే పట్టుకుంటారు. దానికోసం జరుగుతున్నాం. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతినిధుల గురించి మాట్లాడుతున్నాను. అయ్యా, మీరు పోయి గ్రామంలో ఆర్గనైజ్, గ్రామంలో బీసీఎస్సీ ఎస్టీలందరినీ తయారు చేయండి. కథానాయకులు మీరే. ఎందుకు? టీఆర్ఎస్ తీసుకొచ్చినప్పుడు బలమైన కథానాయకుడు, రేవంత్ రెడ్డి ఉద్యమానికి రెడ్డాన కథానాయకుడు, గాంధీ స్వాతంత్ర ఉద్యమానికి వైశ్యుడు బ్రాహ్మణుడు కథానాయకుడు. బీసీఎస్సీ ఎస్టీ జేఏసీకి, ధర్మ సమాజ్ పార్టీకి, కలిసి వచ్చే మిగతా మనలాంటి ఆలోచన ఉన్న పార్టీలకి కథానాయకులు బీసీఎస్సీ ఎస్టీలే. రేవంత్ రెడ్డి ఉద్యమాన్ని, పార్టీని, బీజేపీ అక్కడ ఉన్న పార్టీని టీఆర్ఎస్ ధర్మరాజ్యానికి మీరే కథ. భలేగా మాట్లాడుతున్నాడు సార్, సపోర్ట్ కొడుకున్నాం, ఇంట్లో కూర్చున్నాం. ఏమి రాదు, నాయకుడు కాదు. సర్రని ఓట్లు దిగుతాడు, నాయకుడు ఓట్లే దిగుతాడు. ఫస్ట్ వాడు సర్రన కాలుతాడు, వాడు సర్రన. అందుకని ముందు మీ ఓటు పోతుందో లేదో, నా ఓటు పోతుందో లేదో, ఈశ్వరయ్య గారు ఓటు పోతుందో చూసుకోవాలి. ఇప్పుడు మన కాగితాలు అంత భయోత్పాదకమైనటువంటి యాంటీ డెమోక్రాటిక్, యాంటీ అంబేద్కర్, యాంటీ కాన్స్టిట్యూషన్, యాంటీ ఆలోచనతో భయంకరమైనటువంటి యాంటీ మూమెంట్ అంత విషయంగా మారుతుంది. ఇలా చల్లగా ఉన్నాం, ఇలా సంబరంగా ఉన్నాం, ఇలా మటన్ తెచ్చుకున్నాం అంటే ఎట్లా నీ బిడ్డలు చచ్చిపోతారు. రేపు నీ కొడుకులు చచ్చిపోయే రోజులు వచ్చినాయి, నీ బిడ్డలు గారికి చచ్చిపోయే రోజులు. వాళ్ళకిచ్చే ఆస్తి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్తి మన మహిళలైనటువంటి పూలే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రాజ్యాంగ విప్లవ ఉద్యమాన్ని కొనసాగించడమే మన బిడ్డలకి ఇచ్చే ఆస్తి. మరొక అందుకని మిత్రుల, తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద యుద్ధానికి ఒకవైపు రేవంత్ రెడ్డి మీద విద్యా వ్యవస్థ కోసం, వైద్య రంగం విప్లవం కోసం, భూమి కోసం, సంపద కోసం, రేవంత్ రెడ్డి రాజ్యంలో మన బీసీఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం కోసం తన దుర్మార్గమైన రాజ్యం మీద యుద్ధం చేయడంతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్ కేసీఆర్ ఉద్యమానికి, కేసీఆర్ రాజ్యానికి కొనసాగింపు నాయకుడే రేవంత్. వీళ్ళిద్దరు బీజేపీకి కొనసాగింపు. ఈ మూడు పార్టీలను విలన్గా చూపించి మూడు పార్టీలతో యుద్ధం చేయడానికి చిన్న చితక ఎవరన్నా కలిసి వచ్చే వేదికలు, సంఘాలు, పార్టీలు, మానవత్వం ఎవడొచ్చినా మూడు ప్రధాన పార్టీలను యుద్ధం చేయడానికి చిన్న చిన్న సంఘాలను కలుపుకోవడానికి స్నేహాలు చేయండి. మనం చిన్న చిన్న సంఘాలను కలుపుకొని ఈశ్వరయ్య గారు వేదిక మీద ప్రకటించారు. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమానికి నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య గారు. వారు ఏం చెప్తున్నారంటే, అన్ని చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, నన్ను ఢిల్లీ కూడా తీసుకుపోయారు. వారు కూడా మనతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఇంత పెద్ద రాజ్యం, ఈ రాజ్యం మీద యుద్ధం చేయాలి. నా ఒకరి శక్తి, నీ ఒకరి శక్తి, మన శక్తి పేరుకి మాట్లాడుతున్నాను. ఫలానా దగ్గరికి నేను పోయానంటే, నేను పోయానంటే నా 70 కిలోల శరీరం కాదు. నేను పోయానంటే మిమ్మల్ని అందరినీ తీసుకొని పోయాను. నేను ప్రతినిధిగా మాట్లాడు, నామవాచకం చెబుతున్నాను. కానీ నేను పోతున్నది 3.5 కోట్ల మంది బీసీల యొక్క ఆత్మలను తీసుకొని, వేల మంది ప్రతినిధులైన మనల్ని తీసుకొని పోతున్న యుద్ధం. ఈ యుద్ధంలో అందరం పాల్గొందాం. తెలంగాణ గడ్డ మీద రాబోయే రోజుల్లో ఎవరి కులం ఎంతో వారికంత వాటా, ఎవరి కులం ఎంతో వారికంత వాటా అనే నినాదమే ప్రజాస్వామ్యం, అనే నినాదమే భారత రాజ్యాంగ సూత్రం, అనే నినాదమే సమానత్వం, అనే నినాదమే ఎవరి కులం ఎంతో వారికంత వాటా నినాదమే సోషలిజం. అంత గొప్ప సూత్రంతో తెలంగాణ గడ్డ మీద అనేక జిల్లాల్లో పోరాటాలు చేసి హైదరాబాద్ లో కూడా ఒక భారీ బయటతో ఈ 2 సంవత్సరాలు తెలంగాణ గడ్డ మీద రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేస్తాం. రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన కేసీఆర్ బీజేపీని వదిలిపెట్టాం. 3 పార్టీలని 3 చెరువుల నీళ్లు దాటించే యుద్ధం కొద్ది రోజులలో కరీంనగర్ నుంచి జగిత్యాల నుంచి ప్రారంభించబోతున్నామని ఈ వేదిక నుంచి తెలియజేస్తామని. పోరాటం చేస్తేనే మనకి, పోరాటమే మన బిడ్డలకి ప్రాణం, పోరాటమే ప్రజాస్వామ్యానికి శ్వాస, పోరాటమే మన బిడ్డల్ని బ్రతికించుకో. ఇది ఎవరి కోసమో కాదు బాబు, నీ కడుపులో పుట్టిన బిడ్డల కోసమే నాయన. నా కోసమో ఇంకోటి కోసమో కాదు నాయన. ఇది రాజ్యం కోసం. పూలే అంబేద్కర్, కబీర్ దాస్, శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సంత్ రవిదాస్, గౌతమ బుద్ధుడు, సమ్రాట్ అశోక చక్రవర్తి యొక్క లెగసీ పోరాటం, అక్కడ ఉన్న కర్ణాటక బసవేశ్వరుడు యొక్క పోరాటానికి
తమిళనాడు పెరియార్ కరుణానిధి ఉద్యమానికి కొనసాగింపు, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి జోగేంద్రనాథ్ మండలం ఉద్యమానికి కొనసాగింపు, అందరి ఉద్యమాల యొక్క కొనసాగింపు యొక్క ముఖ్య పోరాటమే మన పోరాటం. ఇన్ని ఆలోచనలు మెదడులో ఉండబట్టే కదా 15 నెలల బిడ్డను పట్టుకొని తెలంగాణ గడ్డ మీద సంచలనాత్మకంగా యుద్ధం చేశాం కదా. అన్ని పోరాటాలే కదా, ఎక్కడ రాజీ లేని పోరాటం, విరామం ఎరగని పోరాటం. అది రాత్రి లేదు, పగలు లేదు, తిండి లేదు, తిప్పల లేదు, అదే పోరాటం. ఈ పోరాటంలో చిన్న చిన్న సర్దుబాట్లు జరగకపోవచ్చు. గౌరవ మర్యాదలు ఒకసారి అనేక మందితో భోజనాలు చేస్తే వాడికి చాలు దొరకదు, ఫుడ్ దొరకదు, మర్యాద దొరకదు, వైపు చూడలేవు. అది మనసులో పెట్టుకోతాయి. విప్లవము, ఉద్యమము, యుద్ధము, మిషను, మహనీయుల పోరాటం. ఆ పోరాటంలో అందరం కలిసి ప్రయాణం చేద్దాం. తెలంగాణ గడ్డ మీద పూలే అంబేద్కర్ కాంక్షించిన విప్లవాన్ని, సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క రాజ్యాన్ని తిరిగి తెలంగాణ గడ్డ మీద పునర్నిర్మించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని, బీజేపీని, టీఆర్ఎస్ ని ఏకకాలంలో పొందబెట్టి యుద్ధం చేసేటువంటి ఒక పెద్ద ప్రయత్నం, పోరాటం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భం. అందుకని ఈ పోరాటంలో కథానాయకులుగా ప్రతినిధులందరూ కలిసి రావాలి. ఈ పోరాటం మీద అతిపెద్ద ఆలోచనతోటి గ్రామాలలో ప్రతి బీసీ ఎస్టీ ఎస్టీని 10 మంది 11 మంది తయారు చేయండి. ఒక కుమరాయన్, ఒక సాకరాయన్, ఒక యాదవ్, ఒక గౌండ్లాయన్, అన్ని కులాలని కలుపుకొని ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ అన్ని విషయాలు మాట్లాడి ఈ గ్రామంలో ఎట్లా యుద్ధం చేయాలి, గ్రామంలో ఉన్నటువంటి భూస్వామిని అన్ని పార్టీలు తప్పించేసి, బ్రిటిష్ వాడేమో శత్రువు, బ్రిటిష్ వాడు అన్నారు కాంగ్రెస్, బీజేపీ వాడేమో తుర్కాయ శత్రువు అన్నాడు, కాంగ్రెస్ వాడేమో బ్రిటిష్ వాడు శత్రువు అన్నాడు, కమ్యూనిస్ట్ వాడేమో అమెరికాల శత్రువు అన్నాడు, టీఆర్ఎస్ వాడేమో ఆంధ్రాల శత్రువు అన్నాడు. టీసీఎస్సీ ఎస్టీ జేఏసీ శత్రువు గ్రామంలో ఉన్నాడు. నాకు గ్రామంలో ఉన్నాడు శత్రువు, వాడెక్కడ లేడు, విలేజ్లే ఉన్నాడు. వాడే ముఖ్యమంత్రి, వాడే మంత్రి, వాడే జడ్జి, వాడే వ్యాపారవేత్త, వాడే అమెరికా పోయిండు, వాడే మొత్తం తెలంగాణని, దేశాన్ని దోపిడీ చేస్తుంది మీ గ్రామంలో ఉన్న భూస్వామి. మాకు పేద రేట్ల మీద ద్వేషం, పేద వెలమల మీద ద్వేషం, ప్రజాస్వామ్య రేట్ల మీద అంతకన్నా లేదు. ప్రజాస్వామ్య వెలమల మీద, ప్రజాస్వామ్య అగ్రకులాల మీద, ప్రజాస్వామ్య విలువలున్న అగ్రకులమైన మాతో డీక్లాసిఫై మాతో సహజీవనం చేయాలనుకునే ఎవరి మీద మాకు ద్వేషం లేదు. నాదర్గులు మిగతా భూముల పోరాటం, ఖమ్మం వెలుగుమట్ట పోరాటంలో 5-10 మంది అగ్రవర్ణ పేదలు వాళ్ళ కోసం కూడా యుద్ధం చేసింది. సగర్వం ఆ చోటుకే ఈ న్యాయం జరగాలంటే పేదలకు ఇక్కడే న్యాయం జరగాలి. అందుకని ఇంత పెద్ద పోరాటంలో మీరందరూ భాగస్వాములై మీ గ్రామాల్లో బీసీఎస్సీ చేసి కమిటీలు వేసుకొని ఆ కమిటీలలో మరింత నాయకత్వంగా తయారు కానీ మీకోసం శిక్షణా తరగతులు కూడా త్వరలో ప్రారంభమైతే జ్ఞానం నేర్చుకొని, శిక్షణలో జ్ఞానం తెలివి నేర్చుకొని, రాజకీయ చైతన్యం మరింత పెంచుకొని కథానాయకులుగా బయలుదేరి త్యాగం చేయడానికి అవమానాలకి తెలియదండి, త్యాగం చేయడానికి అవమానాలు. ఎందుకంటే మనం పస్తు పొంద రోజు కూడా మనం అవమానాలకు సిద్ధంగా అండి, త్యాగాలకు సిద్ధంగా అండి. నాయకత్వం అంటే ఇంట్లో కూర్చుంటే రాదు. ఇంట్లో 24 గంటలు ఒళ్ళు దాచుకొని విశ్రాంతిగా ఉండి, విశ్రాంతిగా ఉన్నోడే అనేక రకాలుగా చేస్తుంది. విశ్రాంతితో రాజకీయం, విశ్రాంతితో నాయకత్వం రాదు. నిశ్చలంగా ఉన్న నిలబడికే నాయకత్వం చాలా కడుతుంది. కాబట్టి కమిటీలు వేసుకోండి, నాయకత్వం వహించండి. అగ్రవర్ణాల మీద, అగ్రవర్ణ పార్టీల మీద యుద్ధం చేయడానికి బయలుదేరి తెలంగాణ గడ్డ మీద మహనీయులు కలలు కన్నా బీసీఎస్సీ ఎస్టీల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, సోషల్ జస్టిస్ కోసం, అంతిమంగా రాజ్యాన్ని స్థాపించడానికి మనందరం కలిసి ప్రయాణం చేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటారా. జై భీమ్, జై రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం. అందరూ ఒక్కసారి ఒక నినాదం వేయండి. జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ. దయచేసి జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. అందరికీ భాగస్వామ్యం అందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి నాయకులకి, ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరయ్య గారికి, ప్రొఫెసర్లకి, అందరికీ ఒక రకంగా మనం అందరం ఇందులో భాగస్వాములమే. కానీ అయినప్పటికీ అందరికీ జై భీమ్, ధన్యవాదాలు, జై భారత్.